నాంపల్లిలో ఉన్న బోగస్ ఓట్లని తొలగించాలని అనేకసార్లు ఉన్నతాధికారులను కలిశారని డూప్లికేట్ ఐడీలతో కొత్త ఓట్లు సృష్టించారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తున్న ముగ్గురిని కూడా పట్టుకున్నామని, వారిని ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మనుషులుగా గుర్తించడం జరిగిందని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, రెవెన్యూ అధికారులను 100 మందిని ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ చేయాలని నియమించారు. 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే 10% ఓట్లు చనిపోయిన వారి పేర్లు తొలగించారని, హైదరాబాద్ లో ఎంఐఎం చేసే పని దేశంలో బీజేపీ చేస్తుందని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. హౌస్ నెంబర్ మ్యాచ్లు కావు ఆ ఓట్లు, ఒక చిన్న ఇల్లు మీద 50 ఓట్లు. మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? అదే సేమ్ మాట 5 years 6 years ముందర నుంచి నేను చెప్తున్నా. అందరు దానికి లైక్ తీసుకున్నారు. చాలా మంది నా మీద నవ్వినారు. ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నారు, దానికోసం మాట్లాడుతున్నారని. నేను రాజకీయంలో వచ్చిన మార్పు కోసం, ఆ మార్పు తీసుకురావాలి. ఇక్కడ మొత్తం హైదరాబాద్ కానీ నాంపల్లి కానీ దొంగ ఓట్లతో రాజ్యం అవుతుంది. ఈ దొంగ ఓట్లు ప్రజల ముందు తీసుకురావాలి, ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకురావాలి. ఉట్టి అలిగేషన్లు చేయవద్దు, మనం ప్రూఫ్ తో వస్తాం అని చాలా కష్టంతో ఇలా రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ ఇస్తున్నారు. మహాదేవ్ కూడా 6 months హోంవర్క్ చేస్తారు. దాని తర్వాత ప్రూఫ్లు వచ్చినాయి. నేను కూడా టోటల్ ఈ ప్రూఫ్ లో ఇంకా నా టోటల్ జీవితం అంకితం చేస్తాను. సో ఇలా ఫస్ట్ సో